హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పంచదార, మైదా లాంటివి ఏమీ వాడకుండా ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా చేసుకునే రవ్వ కేక్ని అయితే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ రవ్వ కేక్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వనైతే ఒక కప్పు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 యాలకులను కూడా వేసుకొని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే వేరొక గిన్నెలో ఒక అరకప్పు పెరుగునైతే వేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడు సాల్ట్, ఒక పావు స్పూను వంట సోడా, అలాగే ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూను, లేకపోతే ఇలాంటి ఒక విస్కర్తోనైనా చూడండి ఇలాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోనే ఒక అరకప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోండి. మీకు బెల్లం నచ్చకపోతే బెల్లం ప్లేస్లో పంచదారనైనా కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే పూర్తిగా కరగనివ్వాలి. మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ బెల్లాన్ని అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఇలా బెల్లం పూర్తిగా కరిగింది కదా, ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని అయితే వేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే బటర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని మిక్సీ పట్టుకున్నాం కదా, రవ్వను కూడా వేసుకొని చూడండి ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే బాగా కలుపుకోండి. మనం ఎలా పడితే అలా కలిపేస్తే కేకు ఫ్లఫీగా రాకుండా చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఇలాగా ఒక రౌండ్ చుడతాం, మళ్ళీ మధ్యలోకి ఇలా కట్ చేసినట్టు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. ఇలాగైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కేకు బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. చూడండి పావు గంట తర్వాత ఇలాంటి ఒక గిన్నెని తీసుకొని ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక బటర్ పేపర్ని కూడా వేసుకొని దానిపైన కూడా ఆయిల్ అప్లై చేయండి. ఇట్లా బటర్ పేపర్ వేయడం వల్ల అడుగున మాడకుండా కేక్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే ఈ కలిపిన ఈ మిశ్రమాన్ని చూడండి, ఇది కొద్దిగా గట్టిపడింది కదా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పాలు అయితే వేసుకోండి. మీ దగ్గర పచ్చిపాలైనా మరగబెట్టినవైనా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే కలుపుకోవాలి. ఇలాగైతే మనకి కేక్ బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న దీన్ని అయితే ఆయిల్ రాసుకున్న ఈ గిన్నెలోకి అయితే వేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో ఇలాంటి ఒక ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. దీన్ని అయితే 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే మనం కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నెని కూడా పెట్టుకొని మూత పెట్టి మంటని సిమ్లో పెట్టుకొని ఒక అరగంట అంటే 30 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. చూడండి 30 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కేక్ అయితే బాగా బేక్ అయింది. నేను ఇక్కడ పైన బాదం పప్పును అయితే గార్నిష్ చేసుకున్నాను. అదైతే వీడియోలో మిస్ అయింది. నేను తర్వాత వేసుకున్నాను, అంటే పిల్లలు చూడడానికి ఇష్టంగా తింటారు కదా అని బాదం పప్పును అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. 30 నిమిషాల తర్వాత అయితే చూడండి చాక్తో ఇలా గుచ్చితే మనకి కేకు చాక్ ఎక్కడ అంటుకోవట్లేదు కదా, అలాగైతే కేక్ పూర్తిగా రెడీ అయిపోయినట్టు. అలా రెడీ అయిపోయిన తర్వాత వెంటనే వేడిగా ఉండగానే అందులోంచి తీసి అయితే పక్కన పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. అలా పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి ఇలాగా చాక్తో ఎడ్జెస్ గ్రీస్ చేసి ఇలాగ రివర్స్లో ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి అడుగును కూడా అస్సలు మాడలేదు కదా, చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మీకు పైన బాదం పప్పు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ కేక్ని అయితే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే దీనిపైన చాక్లెట్ సిరప్ని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అంతేనండి, చాలా ఈజీ కదా. మొత్తం ఇందులో వేసినవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాము, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం పంచదార, మైదా కూడా వాడలేదు కాబట్టి పిల్లలకు కూడా చాలా హ్యాపీగా పెట్టచ్చు. మరింత టేస్టీగా ఉండి రవ్వ కేక్ని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.